దేవుడు దీన్ని పవిత్రములు అన్నాడంటే కొన్ని వాటిని చూసి ఈ రోజు మనం ప్రసంగాంశంలోకి వెళ్ళొచ్చండి. ఇదిగో జంతువుల్లో కొన్ని పవిత్రము, ప్రదేశాల్లో కొన్ని పవిత్రము, పైనుండి వచ్చేటువంటి జ్ఞానం పవిత్రము, దేవుని యొక్క వాక్యము పవిత్రము. దేవుడు మోషేని దర్శించి మాట్లాడిన ప్రతిసారి ఇశ్రాయేలు భయపడిపోయి వణికిపోయేవారు. ఆ సందర్భం అయిపోయిన తర్వాత మరి భయం ఏమైపోయింది? వాళ్ళ భయం అయిపోయింది తాగింది, వాళ్ళ భయం ఏమైపోయింది నాట్యం చేసింది, వాళ్ళ భయం ఏమైపోయింది ఒక దూడని మొక్కింది. ఖచ్చితంగా భక్తి కలిగి ఉండి దానిలో భయము కూడా ఇన్క్లూడ్ అయి ఉంటే ఒక అదృశ్య శక్తి నీకు అండగా ఉంటుందంట. మరి ఈ దేవుని ఎడల భయం ఏ విధంగా కలిగి ఉండాలి ఎవరన్నా ఆలోచిస్తున్నారండి? భయం కలిగి ఉండకపోతే ఎంత నష్టం జరుగుతుందో ఆలోచిస్తున్నారా? ఇదిగో భయం కలిగి ఉంటే ఎంత గొప్ప కార్యాలు జరుగుతున్నా ఆలోచిస్తున్నారంటే ఆలోచించడం లేదు. దేవుని ఎడల భయము కూడా మనం పాపం చేయకుండా ఆపుతుంది. యేసు ఆపిందా లేదా? ఆపింది. మరి అది పవిత్రమైందా కాదా? రాయించడా లేదా? యెహోవా ఎడల భయము పవిత్రమైనది అని రాయించు. ముందుగా అవకాశం ఇచ్చినటువంటి తండ్రి అయిన దేవునికి క్రీస్తు వారి పక్షాన వందనాలు తెలియజేసుకున్నాయండి. అదేవిధంగా కూడి వచ్చినటువంటి మీ అందరికి కూడా ప్రభు పక్షాన నా వందనాలు. ప్రభునందు ప్రియులారా, ఈరోజు మన ప్రసంగాన్ని ఒక ప్రశ్నతో ప్రారంభించుకోవచ్చండి. ఆ ప్రశ్న అనేది ఏమిటంటే, దేవుడు బైబిల్ గ్రంథమునందు వేటిని పవిత్రముగా వ్రాయించాడు? దేవుడు బైబిల్ గ్రంథమునందు వేటిని పవిత్రముగా అంటే ఏవేవి పవిత్రము అని వ్రాయించాడు? మీ యొక్క ఆలోచనలో ఉన్నది చెప్పండి. దేవుడు యొక్క వాక్యం అనేది పవిత్రము. ఇంకా దేవుడు పరమ పవిత్రుడు. ఇంకా దేవుడు దీన్ని పవిత్రములు అన్నాడంటే కొన్ని వాటిని చూసి ఈరోజు మనం ప్రసంగాంశంలోకి వెళ్ళొచ్చండి. ఆదికాండం 7వ అధ్యాయం, ఆదికాండం 7వ అధ్యాయం 2వ వచనం. పవిత్ర జంతువుల్లో ప్రతి జాతి పోతులు 7 పెంటులు 7ను, పవిత్రము కాని జంతువుల్లో ప్రతి జాతి పోతును, పెంటియు 2ను, ఆకాశ పక్షుల్లో ప్రతి జాతి మగవి 7ను, ఆడవి 7ను, నువ్వు భూమి అంతటి మీద అంటే చదవబడినటువంటి వాక్యము యొక్క ప్రథమ భాగంలో దేవుడు కొన్ని జంతువుల్ని పవిత్రములు అని చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడండి? కొన్ని జంతువుల్ని పవిత్రమైనవి అని చెప్తున్నాడు. మరి ఇది పాత నిబంధనలో వ్రాయబడి ఉన్నది. కానీ కొత్త నిబంధనలో పేతురుకు దర్శనం వచ్చినప్పుడు ఆ పేతురు యొక్క దర్శనంలో కనపడినటువంటి ఆ వస్త్రపు చెంగు వంటి దానిలో ఉన్నటువంటి జంతువులన్నీ కూడా ఏం చేసాడు దేవుడు? అపవిత్రమైనవి అన్నీ కూడా. కానీ దేవుడు పవిత్రపరిచినవి నువ్వు తినడానికి ఎందుకు సంకోచిస్తున్నావు అని అడిగాడు. అంటే కొన్ని జంతువుల్ని దేవుడు ఏమని చెప్తున్నాడంటే పవిత్రమైనవి అని చెప్పడం మనం బైబిల్ గ్రంథమందు గమనించవచ్చు. మరొకటి చూడండి, లేవికాండం 6వ అధ్యాయం 11వ వచనం. లేవికాండం 6వ అధ్యాయం 11వ వచనం. తన వస్త్రములను తీసి వేరు వస్త్రములు ధరించుకొని పాలెము వెలుపలనున్న
పవిత్ర స్థలమునకు ఆ బూడిదను తీసుకుని పోవలెను. అంటే దహించబడినటువంటి దహన బలి యొక్క బూడిదను దేవుడు ఎక్కడ పడవేయమంటున్నాడంటే, ఇదిగో పాలెము అవతల ఒక పవిత్రమైనటువంటి ప్రదేశం ఉంది. అంటే జంతువుల్ని పవిత్రమని చెప్పాడు. కొన్ని రకాలైనటువంటి ప్రదేశాలను కూడా దేవుడు పవిత్రముగా చెప్పినట్టు మనం బైబిల్ గ్రంథంలో చూడవచ్చు. ఇప్పుడు భూమి మీద ఉన్నటువంటి కొన్ని ప్రదేశాలని మనం పవిత్ర ప్రదేశంలో అని పిలుస్తున్నాం లేదండి. హోలీ ల్యాండ్ టూర్ అంటారు. ఏమంటారు? హోలీ ల్యాండ్ టూర్ అంటే పవిత్రమైనటువంటి భూమి. యేసుప్రభు వారు పుట్టి యేసుప్రభు వారు జీవించినంత కాలము ఏ భూమి మీద అయితే, ఏ ప్రదేశంలో అయితే నడయాడారో ఆ ప్రదేశాన్ని మనం ఏమంటున్నాం? పవిత్రమైనటువంటి భూమి, పుణ్యభూమి, హోలీ ల్యాండ్ అని అంటున్నాం. అంటే జంతువుల్లో కొన్నిటిని పవిత్రమని చెప్తున్నాడు, ప్రదేశాల్లో కొన్నిటిని ఏమని చెప్తున్నాడు? పవిత్రమని చెప్తున్నాడు. ఇంకా వేటిని పవిత్రం అంటున్నాడు చూద్దాం. చూడండి, యాకోబు పత్రిక 3వ అధ్యాయం, యాకోబు పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం చూడండి. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనదంట. అంటే జ్ఞానాన్ని కూడా దేవుడు ఏమని చెప్తున్నాడు? పవిత్రమైనది అని చెప్తున్నాడు. అంటే ఇప్పుడు వరకు మనం గమనిస్తే దేవుని చెప్పినటువంటి పవిత్రమైనవి ఏమున్నాయి అంటే, ఇదిగో జంతువులు పవిత్రం అంటున్నాడు, కొన్ని ప్రదేశాలు పవిత్రమని చెప్పాడు, అదేవిధంగా పైనుండి వచ్చినటువంటి జ్ఞానం పవిత్రమని చెప్పాడు, అదేవిధంగా దేవుని వాక్యము పవిత్రమని బైబిల్ ఘంటాబద్ధంగా చెప్పిందా లేదండి? యెహోవా వాక్కు ఎంత పవిత్రమంటే 7 మారులు వెండి మూసలో ఊది తీసినటువంటి అంత పవిత్రమని దేవుని వాక్యం గురించి బైబిల్ చెబుతుంది. మరి ఇవి మాత్రమే పవిత్రమా? భక్తి పవిత్రమైంది కదా? అలానే అందరి భక్తి పవిత్రమైందా? ఎవరైతే నిక్కచ్చిగా దేవుని సేవిస్తారో అటువంటి వారి భక్తే. యోబు యొక్క భక్తి పవిత్రమైందే కదా? దాంట్లో ఏమైనా నిష్కలంకం ఉందా? భక్తి పవిత్రం. ఇదిగో జంతువుల్లో కొన్ని పవిత్రము, ప్రదేశాల్లో కొన్ని పవిత్రము, పైనుండి వచ్చేటువంటి జ్ఞానం పవిత్రము, దేవుని యొక్క వాక్యము పవిత్రము. మరి మనము ఊహించినది లేకపోతే మనము అనుకున్నది మరొకటి ఉందండి. దానిని కూడా దేవుడు చాలా పవిత్రమైనది అని రాయించాడు. దాని గురించి ఈరోజు మన ప్రసంగం. దాన్ని మనం పవిత్రంగా భావించాం. దాన్ని మనం ఎలా చూస్తామంటే అది పవిత్రం కాదేమో అనుకుంటాం. అదేంటో చూద్దాం. చూడండి ఒకసారి. కీర్తన గ్రంథం 19వ సంకీర్తన 19వ సంకీర్తన 9వ వచనం. యెహోవా యందలి భయము, చాలండి, యెహోవా యందలి భయము పవిత్రమైనది. దీన్ని బాగా ఆలోచించండి. భయాన్ని ఎప్పుడన్నా పవిత్రంగా చూసామండి మనం? దేవుని ఎడల ఉన్నటువంటి భయాన్ని కీర్తన గ్రంథం 19వ సంకీర్తన 9వ వచనం అండి. దేవుని ఎడల కలిగి ఉన్నటువంటి భయాన్ని మనం ఎప్పుడైనా పవిత్రంగా చూసామండి? ఎప్పుడన్నా ఎంచామా? ఎంచం. ఎందుకంటే
మన భక్తి జీవితంలో దేవుని ఎడల భయం అనేది స్థిరంగా ఉండదు. ఉంటుందండి, ఉంటుందండి. భక్తి జీవితంలో దేవుని ఎడల భయం అనేది స్థిరంగా ఉంటే మనం ఎప్పుడో కూడా పరిపూర్ణం అవుతాం. కానీ మన భక్తి జీవితంలో దేవుని ఎడలనే భయం అనేది స్థిరంగా ఉండదు. ఒకప్పుడు భయం వస్తుంది, ఒకప్పుడు భయం అనేది ఉండదు. దేవుడు మోషేని దర్శించి మాట్లాడిన ప్రతిసారి ఇశ్రాయేలు భయపడిపోయి వణికిపోయేవారు. ఆ సందర్భం అయిపోయిన తర్వాత మరి భయం ఏమైపోయింది? వాళ్ళ భయం అయిపోయింది తాగింది, వాళ్ళ భయం ఏమైపోయింది నాట్యం చేసింది, వాళ్ళ భయం ఏమైపోయింది ఒక దూడని మొక్కింది. అంటే భక్తుల జీవితంలో భయం అనేది ఒక స్థిరత్వంగా ఉండదు, స్థిరంగా ఉండదన్నమాట. అంటే మరి భయము అనేది అంటే దేవుని ఎడల ఉన్నటువంటి భయం అనేది పవిత్రమైనది అని చెప్తున్నాడు. ఎప్పుడైనా ఆలోచించామా? మరి స్థిరంగా లేనటువంటి భయం పవిత్రం అవుతుందా? స్థిరంగా లేనటువంటి భయం పవిత్రంగా దేవుడు ఎంచుతాడా? మనం ఏమనుకుంటామంటే కేవలం భక్తి ఉంటే సరిపోతుంది అనుకుంటాం. భక్తి ఉంటే సరిపోతుంది. భయము భక్తి ఈ రెండు కూడా ఒక బండికి ఉన్నటువంటి రెండు చక్రాలు లాంటివి. ఏది లేకపోయినా సరే ఏమవుతుంది? బండి ముందుకెళ్తుందా? ఎటువంటి పరిస్థితుల్లో కూడా వెళ్ళదు. కానీ మనం ఎప్పుడు కూడా భక్తి అనేది ఏ విధంగా ఉంటుందో చూసుకుంటూ ఉంటాం. కానీ నేను అంత భక్తి చేశానా, ఇంత భక్తి చేశానా అని చూసుకుంటాం. కానీ నేను నిజంగా దేవుడికి భయపడుతున్నానా అని ఆలోచిస్తామండి. ఆలోచిస్తే నిజంగా పాపం చేస్తామా? మరి ఈరోజు యథేచ్ఛగా పాపం చేసేస్తుంటే, ఈరోజు ఎక్కడ చూసినా చూడండి పూజలు, ఎక్కడ చూసినా చూడండి ప్రార్థనలు, ఎక్కడ చూసినా సరే చూడండి భక్తి కార్యక్రమాలే, భక్తి కార్యక్రమాలే సమాజంలో ఎక్కడ చూసినా కనపడుతున్నాయి. మరి భక్తి అయితే ప్రజల్లో కనపడుతుంది. మరి అలా భక్తి కలిగి ప్రజలు జీవిస్తున్నప్పుడు సమాజంలో ఉన్నటువంటి నేరాలు ఏమవ్వాలి? తగ్గిపోతూ ఉండాలి. పోలీస్ స్టేషన్లు అవసరం కానీ, కోర్టులు అవసరం కానీ, పంచాయతీలు కానీ, దందాలు కానీ ఏమీ అవసరం లేదు. భక్తి అనేది పెరిగిపోతూ మనకు కనపడుతుంది. కానీ క్రైమ్ రేటు కూడా ఏమవుతుంది దాని ప్రకారం? అది కూడా భక్తే, పాపం పాపమే అన్నట్టు విస్తరిస్తూ ముందుకి సమాజం వెళ్ళిపోతుంది. మరి ఎంత భక్తి కనపడుతున్నప్పుడు సమాజంలో పాపాల సంఖ్య, తప్పుల సంఖ్య, నేరాల సంఖ్య ఏమవ్వాలి? తగ్గాలి. కానీ అది అలా జరగడం లేదంటే సిస్టంలో ఎక్కడో లోపం అనేది ఉంది. ఆ లోపం ఏమిటంటే ఒక చక్రంతోనే ప్రయాణం చేద్దాం అనుకోవడం. బండి ప్రయాణం ఒక చక్రంతోనే చేద్దామని భక్తులు ఆలోచించడం. రెండో చక్రాన్ని పక్కన పెట్టేశారు. రెండో చక్రాన్ని సాధ్యమవుతుందండి? సాధ్యమవుతుందండి? ఆ రెండో చక్రం ఏంటని చెప్పాను? భయము. అది పవిత్రంగా భావించడం లేదు. భక్తి మాత్రమే పవిత్రం అనుకునే భక్తిలో ఎంతో పవిత్రత చూపిస్తున్నాం. చక్కగా స్నానం చేసి, చక్కని వస్త్రాలు ధరించి, ఇంకా చక్కగా దేవుడి దగ్గర మన భక్తిని చాటుతున్నాం. కానీ భయాన్ని మాత్రం ఏం చేసాం? వదిలేసాం. మరి బండి నడుస్తుందా? బండి నడుస్తుందంటే ఎటువంటి పరిస్థితుల్లో కూడా నడవదు. ఎందుకంటే ఒక పవిత్రమైన దాన్ని నువ్వు ఎలా ఎంచుతున్నావు అంటే అది పవిత్రమైనది కాదు అంటున్నావు అన్నమాట. భయం లేకుండా భక్తి పరిపూర్ణం అవుతుందండి. చూడండి, భక్తి అనే పదం ఉన్నప్పుడు చోటల్లా బైబిల్లో దానికి ముందుగా ఏం రాయబడి ఉంటుంది? ఖచ్చితంగా భయభక్తులు కలవారై ఉండు. మీరు బైబిల్ ఎక్కడైనా చూసుకోండి, ఎక్కువ భక్తి అనే పదం వచ్చిందానికే దాని ముందు ఏముంటది? భక్తి అనే పదం వస్తే దాని ముందు ఏముంటది? భయం అనేది ఖచ్చితంగా ఉంటుంది. మరి భక్తి కలిగి ఉంటే
మనకి ఎన్నో ప్రయోజనాలని మనం అనుకుంటాం. మరి భయము కలిగి ఉంటే కూడా ప్రయోజనాలు ఉంటాయా? ఉంటాయా ఉండవా? నువ్వు భయము లేకుండా భక్తి ప్రదర్శించావనుకో ఎటువంటి ప్రయోజనమో ఉండదు. అది వేషధార పూర్ణమైనటువంటి భక్తి. భయము భక్తి రెండూ కలగలిస్తేనే నిజమైనటువంటి భక్తి అనేది దేవుడికి మనం చూపించగలం. మరి భయము కలిగి ఉండడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటని మనం ఆలోచిస్తే, భయము కలిగి ఉండడం వల్ల మనం మొదటగా పాపానికి దూరంగా ఉంటామండి. భక్తి కలిగి ఉండడం వల్ల పాపానికి దూరంగా ఉండగలుగుతున్నారు ఈరోజు. భక్తి చాలా చక్కగా చేస్తున్నారు, కాదంటా లేదు, కానీ పాపం కూడా అదే స్థాయిలో చేస్తున్నారు. అంటే షుగర్ వచ్చిన తర్వాత స్వీట్ తినడానికి ఎందుకు భయపడతాం? లేదా బీపీ వచ్చిన తర్వాత సాల్ట్ తినడానికి ఎందుకు భయపడతాం? ఎందుకు భయపడతాం? అది మన శరీరానికి ఏదో ఒక హాని చేస్తుందని. మరి దేవుడు మాట వినకపోతే దేవుడు మనం శిక్షిస్తాడా లేదా? ఖచ్చితంగా దేవుడు అనేవాడు ఆయన మాట వినకపోతే శిక్షిస్తాడు. అటువంటి భయం ఉందండి. అటువంటి భయం ఉంటే భక్తులుగా ఉన్నవారు ఈరోజు ఎప్పుడో పాపాన్ని విడిచిపెడతారు. దేవుడు భయం కలిగి ఉంటేనే మనం పాపాన్ని ఖచ్చితంగా విడిచిపెట్టగలమండి. భయం లేకుండా నువ్వు ఎంత భక్తి చేసినా సరే పాపాన్ని నువ్వు ఉంటావు, కానీ ఆ పాపాన్ని నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో కూడా విడిచిపెట్టరు. దీనికి చక్కని ఉదాహరణ ఆదికాండం 39వ అధ్యాయం. తొమ్మిదవ వచనం. ఆదికాండం 39వ అధ్యాయం. నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపకుండా ఉండలేదు. కాబట్టి నేను ఎట్లు ఇంత ఘోరమైనటువంటి దుష్కార్యం చేసి దేవునికి విరోధముగా పాపం కట్టుకొందునని తన యజమాని యొక్క భార్యతో అనెను. ఈ మాట ఎవరు పలుకుతున్నారండి? యోసేపు. ఎవరితో పలుకుతున్నారు? పోతీఫరు యొక్క భార్యతో పలుకుతున్నాడు. దేవునికి విరోధంగా నేను ఇంత దుష్కారం చేసి పాపము ఎలా కట్టుకుందును అంటున్నాడు. ఏ పాపము మూట కట్టుకోవడం వల్ల వచ్చేటువంటి ఇబ్బంది ఏంటి యోసేపుకి? పాపం మూట కట్టుకోవడం వల్ల, ఆ చేయరాని పని చేసి పాపం మూట కట్టుకోవడం వల్ల వచ్చేటువంటి ఇబ్బంది ఏంటి యోసేపుకి? దేవుడు విధించబోయే శిక్ష గుర్తుకొస్తుంది. వ్యభిచారం చెయ్యవద్దని దేవుని ఆజ్ఞ ఉందా లేదా? తర్వాత ఇచ్చాడా ముందు ఇచ్చాడు? యోసేపు కన్నా ముందు ఇచ్చాడా తర్వాత ఇచ్చాడా? చెప్పాలి. ముందే ఉంది. చెప్పాలండి. చెప్పాలి, కరెక్ట్గా చెప్పాలి. యోసేపు సన్నివేశం జరుగుతున్న ముందే ఉందా వ్యభిచరించొద్దు అనే ఆజ్ఞ, లేకపోతే తర్వాత వచ్చిందా? అండ్ అటువైపు నుండి రెస్పాన్స్ రాకపోవడం వల్ల ఇలా అయిపోయింది. ఎప్పుడు బోధకు చెప్పుకుంటా వెళ్ళిపోవడమే ఏంటి? ఎప్పుడు చెప్పుకుంటూ వెళ్ళిపోవడమే. అటువైపు నుంచి ఏముండదు, రెస్పాన్స్ లేకపోతే ఏదో హరికథా కాలక్షేపం లాగా అయిపోతుంది తప్ప అది పరిపూర్ణమైనటువంటి ఒక దైవ సందేశంగా ఉండదు. పరిపూర్ణమైనటువంటి దైవ సందేశం అంటే ఇరు పక్షాలు కూడా రెస్పాండ్ అవ్వాలి. ఇప్పుడు 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ అయినటువంటి వ్యభిచరించవద్దనే ఆజ్ఞ ఎప్పుడు వచ్చింది? యోసేపు తర్వాత ఎవరు వచ్చారు?
ఆదికాండం అయిపోయిందండి. ఆదికాండం 50వ అధ్యాయం అయిపోయింది. 50వ అధ్యాయంలో ఏమైంది? యాకోబు మరణించాడు, యోసేపు మరణించాడు. నిర్గమాకాండం 1వ అధ్యాయంలో ఎవరు పుట్టారు? మోషే పుట్టాడు. మోషేకి దేవుడు ఏం చెప్పాడు? ఇదిగో నా ప్రజల్ని విడిపించు అన్నాడు. తర్వాత విడిపించనగానే ఫరో దగ్గరికి వెళ్ళి చెప్పాడు, ఇశ్రాయేలు ప్రజలను నడిపించాడు. నడిపించిన క్రమంలో ఆ ఫరో సైన్యం ఎర్ర సముద్రంలో పడిపోయి చనిపోయింది. తర్వాత వారు ఏ కొండ దగ్గరికి వెళ్ళారు? అరణ్యం దాటుకుంటూ సేనాయి కొండ దగ్గరికి వెళ్ళారు. ఆ సేనాయి కొండ మీద దేవుడు ఏమిచ్చాడు? 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ఆ 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఏంటి? మరి ఎప్పుడు వచ్చింది? యోసేపు కానీ ముందు ఉందా, తర్వాత వచ్చిందా? తర్వాతే వచ్చింది. మరి యోసేపు ఎలా గ్రహించగలుగుతున్నాడు ఇది తప్పని? ఎలా గ్రహించగలుగుతున్నాడంటే మనస్సాక్షి బట్టి. ఏంటండి? తన మనస్సాక్షి తన మీద నేరారోపణ చేస్తుందా లేదా? ఇదిగో అతని పరుడు భార్యతో నువ్వు సైనిస్తే అది తప్పు అని అతని మనస్సాక్షి ఏం చేస్తుంది? అతని మీద నేరారోపణ చేస్తుంది. ఆ నేరారోపణకి భయపడి ఈ తప్పుడు పని చేస్తే కలగబోయే శిక్షను ఒక్కసారి ఊహించుకొని దేవునికి విరోధముగా నేను పాపము పట్టుకుందునా అంటున్నాడు. అంటే చూడండి, భక్తి ఉంది, ఓకే, భక్తి అనేది యోసేపుకు ఉంది, కాదంటే అవ్వదు. ఎందుకంటే యోసేపు ఫలించడి కొమ్మ అని చెప్పాడు. మరి దావీదు భక్తి లేదా? ఏమండి, దావీదు భక్తి ఉందా లేదా? చెప్పలే, ఉంది. మరి ఇటువంటి అవకాశమే ఇటువంటి సందర్భంలో దావీదు జీవితంలో ఎదురైంది బత్షెబా విషయంలో. అప్పుడు దావీదు తప్పు చేసేసాడు బత్షెబా విషయంలో. దావీదు భక్తిపరుడే, యోసేపు భక్తిపరుడే. యోసేపు యొక్క భక్తి ఎటువంటి భక్తి అంటే భయంతో కూడుకున్నటువంటి భక్తి. అందుకే పాపాన్ని ఎదిరించగలిగాడు. కానీ దావీదు యొక్క భక్తి ఆ క్షణంలో ఏమి లేదు, భయం లేదు. కానీ చిన్ననాటి నుండి కూడా దావీదు ఏంటి, భయభక్తులు కలిగి ఉన్నవాడే. కానీ ఆ క్షణంలో ఏం కోల్పోయాడంటే భయాన్ని కోల్పోయాడు. ఏదో సామెత ఉంటుంది కదండి, కామాతురాణం అభయం నా లజ్జ. అంటే కామంతో కళ్ళు మూసుకుపోయిన వాడికి భయం ఉండదు, సిగ్గు అనేది ఉండదు. భయపడ్డాడా దావీదు ఆ క్షణంలో? బత్షెబాను చూశాడు. బత్షెబాను చూసిన వెంటనే పాపం చేశాడా? లేదు. తన సేవకుడు ఆజ్ఞాపించి ఆమెను తన రాజమందిరానికి రప్పించాడు. ఎంత సమయం ఉంటుందండి? మరి ఆ సమయంలో రిలీజ్ అవ్వగలడా లేదా? అవ్వచ్చా లేదా? కానీ అవ్వాడా? అంటే అక్కడ దావీదు భక్తిపరుడే, కానీ ఏం లోపించింది? ఇప్పుడు 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ వ్యభిచరించవద్దు అని. అది దావీదుకి ముందుందా తర్వాత వచ్చిందా? ముందే వచ్చింది. ముందు వచ్చినా గ్రహించగలిగాడా? పొరుగు వాని భార్యతో ఎటువంటి పరిస్థితుల్లో నువ్వు సైనించకూడదు అనే ఆజ్ఞ దావీదుకి ముందే ఉంది. అయినా గ్రహించగలిగాడా? గ్రహించలేదు. రాబోయే శిక్షణ ఊహించి భయపడ్డా? భయపడలేదు. అంటే దేవుని యందు భయం ఉంటేనే మాత్రమే మనం పాపాన్ని ఏం చేస్తామండి, చెయ్యకుండా ఆగుతామండి. నువ్వు భక్తి ఎంత చేసుకెళ్ళు, భయం అనేది లేకపోతే ఏమవుతుందంటే జీవితంలో, అంటే భయం అంటే మామూలు భయం కాదండి. ఎటువంటి భయం పవిత్రమైందని చెప్తున్నాడు? దేవుని యందు భయం ఏదైతే ఉందో చాలా పవిత్రమైంది. అది నిన్ను ఏం చేస్తుందంటే పాపము చేయకుండా ఏం చేస్తుంది, ఆపుతుంది. మరి పవిత్రమైందా కాదండి భయము? పవిత్రమైందా కాదా? ఒకటి మన పాపం చేయకుండా ఆపుతుందంటే అది ఏంటి, పవిత్రమైందా అపవిత్రమైందా? చెప్పండి. పవిత్రమైందే. దేవుని వాక్యం పాపం చేయకుండా ఆపుతుంది.
అది పవిత్రమైందే కాదా? మరి దేవుని ఎడల భయము కూడా మనం పాపం చేయకుండా ఆపుతుంది. యేసు ఆపిందా లేదా? ఆపింది. మరి అది పవిత్రమైందే కాదా? రాయించడా లేదా? యెహోవా ఎడల భయము పవిత్రమైనది అని రాయించు. రెండవదిగా మనం ఆలోచిస్తే దేవుని ఎడల భయము మనం ఊహించని గొప్ప కార్యాన్ని చేస్తుందండి. ఏంటి? దేవుని ఎడల పవిత్రమైనటువంటి భయం కలిగి ఉంటే ఏం చేస్తుంది? ఊహించని గొప్ప కార్యం జరుగుతుంది. అలా మనం ఊహకే అది అందదు, మన ఊహకే అందదు అండి. నిర్గమకాండం 1వ అధ్యాయంలో ఇద్దరు స్త్రీలు కనపడతారు. ఎవరు వాళ్ళు? ఐగుప్తు మంత్రసానులు. ఎవరండి? ఐగుప్తు మంత్రసానులు. ఈ ఇద్దరు స్త్రీలు ఏ దేశానికి చెందినవారు? ఏ దేశానికి చెందినవారండి? ఐగుప్తు దేశానికి చెందినటువంటి వారు. అంటే దేవుని ప్రజ కాదు వాళ్ళు, వాళ్ళు అన్యులు. వాళ్ళు ఏం చేశారు? ఒకసారి చూడండి. నిర్గమకాండం 1వ అధ్యాయం 15 నుంచి 19 వచనం వరకే. నిర్గమకాండం 1వ అధ్యాయం 15 నుండి 19 వచ్చినారు. మరియు ఐగుప్తు రాజు తిప్రా పూయాను ఇద్దరు ఐగుప్తీయులైనటువంటి హెబ్రీయుల మంత్రసానులతో మాటలాడి, మీరు హెబ్రీ స్త్రీలకు మంత్రసాని పని చేయించు వారిని కాన్పు పీటల మీద చూసినప్పుడు మగవాణి అయిన ఎడల వాణిని చంపుడి, ఆడుదైన ఎడల దానిని బ్రతుకునివ్వండి అని వారితో చెప్పాను. అయితే ఆ మంత్రసానులు ఎవరికి భయపడ్డారండి? దేవునికి భయపడి, దేవునికి భయపడి. ఐగుప్తు రాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయక మగ పిల్లలను బ్రతక నీయగా ఐగుప్తు రాజు ఆ మంత్రసానులను పిలిపించి, మీరు ఎందుకు మగ పిల్లల్ని బతకనిచ్చితిరి? ఈ పని ఎలా చేసితిరి అని అడిగాను. చాలండి, చూడండి. అక్కడ మంత్రసానులు ఇద్దరు గురించి దేవుడు రాయించినటువంటి మాట ఏంటంటే, వారు దేవునికి భయపడి. మరి వీరు దేవునికి భయపడడం వల్ల ఎటువంటి గొప్ప కార్యం జరిగిందండి చరిత్రలో? బైబిల్ చరిత్రలో వీళ్ళు ఇద్దరు దేవునికి భయపడడం వల్ల ఎంతటి గొప్ప కార్యం జరిగింది వీళ్ళిద్దరు కూడా ఊహించుండరు. వీళ్ళిద్దరూ భయపడడం వల్ల ఏమైంది? మోషే జననానికి వీళ్ళు ఏం చేశారు? సహాయం చేశారు. మోషే జననానికి వీళ్ళిద్దరు కూడా సహాయం చేశారు. మరి ఇశ్రాయేలుని విడిపించడానికి మోషే జన్మించాడు. తర్వాత మోషే పెరిగి పెద్దవాడయ్యి ఇశ్రాయేలుని విడిపించాడు. ఆ ఇశ్రాయేలుని మోషే ఎక్కడ తీసుకెళ్ళాడు? వాగ్దాన భూమి అయినటువంటి కానానికి నడిపించడంలో కీలక పాత్ర పోషించాడు. అలాగ వాగ్దాన భూమి అయినటువంటి ఆ కానానికి నడిపించిన తర్వాత అక్కడ ఇశ్రాయేలు జనాంగం అభివృద్ధి చెందింది. ఆ జనాంగంలోనే ఒక వంశము, యోధా వంశము. ఆ యోధా వంశం నుంచి ఎవరు వచ్చారు? యేసుక్రీస్తు వారు వచ్చారు. ఆ యేసుక్రీస్తు వారు రావడం వల్ల సమస్త మానవాళికి ఏమి లభించింది? పాప క్షమాపణ అనేది లభించింది. అంటే వీరు ఊహించుంటారండి, మేము ఆ క్షణాన దేవునికి భయపడడం వల్ల ప్రపంచ మానవాళికి అందరికీ పాప క్షమాపణ కలుగు చేసేటువంటి ఒక గొప్ప వ్యక్తి రాబోతున్నాడు అని వీరు ఊహించుంటారండి? ఊహించరు. కానీ వాళ్ళిద్దరూ భయపడి అక్కడ ఆ హెబ్రీయుల యొక్క పిల్లల్ని చంపకపోవడం వలన
దేవుడు ఆ మంత్రసానులకు మేలు చేసెను. ఆ జనము విస్తరించి మిక్కిలి ప్రబలెను. ఆ మంత్రసానులను దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలుగ చేసెను. అంటే క్రీస్తు ద్వారా మనకి పాప క్షమాపణ కలగడానికి వీరి యొక్క సహాయం కూడా మనకి కనపడుతుందా లేదా? దేవుడు తలుచుకుంటే ఏ విధంగానే చేయించగలడు. మతసాలు కాకపోతే ఇంకోళ్ళు పెట్టి వేరే విధంగా అయినా సరే తన ప్రణాళికలో చేంజ్ అనేది ఉండదు, ఏ విధంగానే చేయించగలడు. కానీ వీరి యొక్క భయం అనేది చూడండి, దేవునికి భయపడినటువంటి విధానం వల్ల ఎంత మంచి కార్యం జరిగిందో, గొప్ప కార్యం ప్రపంచానికి. ఇశ్రాయేలు యొక్క నిర్గమం జరిగిందా లేదా? బానిస బతుకుల్లో ఉన్నటువంటి వారి యొక్క నిర్గమం జరిగింది. ఆ బానిసల బతుకుతున్నటువంటి వారు అక్కడికి వెళ్ళి కానానికి వెళ్ళి స్వేచ్ఛావాయువుల్ని పీల్చుకున్నారు. అక్కడ వారి యొక్క వంశాభివృద్ధి జరిగింది. తర్వాత మళ్ళీ వారు చెరపట్టబడ్డారు, అది వేరే విషయం. వారిలో నుండే యోధా గోత్రము ప్రబలి, ఆ యోధా గోత్రంలో నుండే ఎవరు వచ్చారు? యేసుక్రీస్తు వారు వచ్చారు. అంటే దేవునికి భయపడడం అనే ఒక్క దాని మీద చూడండి ఎంత గొప్ప కార్యం జరిగిందో బైబిల్లో. అంటే వీరు భయపడకపోతే జరగదని కాదు, దేవుడు తన ప్రణాళికని ఏ విధంగా జరిపిస్తాడు. కానీ దేవుని ప్రణాళికలో వీరిని కూడా రాయించాడంటే వారి యొక్క భయభక్తులు చూసి మనం ఏదో నేర్చుకోవాలి. అన్యులే ఈ విధంగా దేవుడికి భయభక్తులు ప్రదర్శిస్తుంటే మనం దేవుని ప్రజ అయ్యి ఉండి మరి మన దేవునికి భయపడాలా లేదా? భయపడాలి. మనం ఏమనుకుంటాం, భక్తి వరకు చేస్తే సరిపోతుంది, 3 పూట్ల ప్రార్థన చేసుకుంటే సరిపోతుంది, వాక్యం అంటే సరిపోద్ది, బైబిల్ని చదివితే సరిపోతుంది అనుకుంటాం. కానీ ఈ భయాన్ని మాత్రం పట్టించుకో. అంటే ఒక చక్రపు ప్రయాణం చేస్తున్నమాట. భక్తితోనే ముందుకు వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. కానీ చివరికి జడ్జిమెంట్ రోజున ఏమంటాడు? అక్రమము చేయవారులారా నా దగ్గర నుండి. ఏంటి క్రమం? ఏంటి? భయము భక్తితో వెళ్ళాలి. ఎక్కడికి? తీర్పు దినానికి. అది క్రమం, అంతే కదా. మీరు ఏదైనా బండితో పని ఉందనుకో, 1 చక్రం బండి తీసుకొస్తారా? 2 చక్రాలు ఉన్న బండి కావాలంటారు. 1 చక్రంతో ఉన్న బండి క్రమం ఉండదు. 2 చక్రాలు ఉన్నటువంటి బండి ఏంటి? ఒక క్రమ పద్ధతిలో వెళ్తుంది. దేవుడు ఆ క్షణాన్ని అక్రమము చేయువారులారా అంటే మనం ఆయన దగ్గరికి భక్తిని తీసుకెళ్ళాం కానీ భయాన్ని తీసుకువెళ్ళలేదు అన్నమాట. అక్రమం చేయువారులారా నా యొద్దకి పోండి అంటున్నాడు అన్నమాట. మరి ఈ దేవుని ఎడల భయం ఏ విధంగా కలిగి ఉండాలి ఎవరన్నా ఆలోచిస్తున్నారండి? భయం కలిగి ఉండకపోతే ఎంత నష్టం జరుగుతుందో ఆలోచిస్తున్నారా? ఇదిగో భయం కలిగి ఉంటే ఎంత గొప్ప కార్యాలు జరుగుతున్నా ఆలోచిస్తున్నారంటే ఆలోచించడం లేదు. భక్తిలోనే ఒక మోస పద్ధతిలో ఏమవుతున్నారంటే పైన అయిపోతున్నారు. కానీ దేవుని ఎడల నా భయం ఎలా ఉంది, పాపాన్ని నేను విడిచిపెట్టానా అని ఆలోచించలేకపోతున్నారు. ఇంకా మనం ఆలోచిస్తే ప్రభునందు ప్రియులారా, దేవుని యందలి భయము తెలివిని పుట్టిస్తుందంట. ఏంటి? తెలివిని పుట్టిస్తుందంట. మనం ఇందాక చదువుకున్నాం, పైనుండి వచ్చే జ్ఞానము పవిత్రమైనది. యాకోబు పత్రికలో చదువుకున్నామా లేదా? యాకోబు పత్రికలో ఏం చదువుకున్నామండి? పైనుండి వచ్చినటువంటి జ్ఞానము పవిత్రమైనది. అంటే జ్ఞానాల్లో 2వ రకం కూడా ఉంది. మొదటిది పై నుండి వచ్చినటువంటి జ్ఞానం అయితే, రెండోది ఈ భూలోక సంబంధమైనటువంటి జ్ఞానం. సాధారణంగా మనం ఎవరిని తెలివైన వాళ్ళం అంటాము అంటే ఈ భూలోక సంబంధమైనటువంటి జ్ఞానం కలిగి ఉన్న వారినే చాలా తెలివైనవాడు అంటాం. కానీ దేవుడు మరో జ్ఞానాన్ని పంపిస్తున్నాడు. ఆ జ్ఞానం కలిగిన వాడిని మనం ఎలా చూస్తామంటే తెలివి తేటలు లేనివాడిగా, ఎందుకు కొనరాని వాడిగా, ఎందుకు పనికిరాని వాడిగా చూస్తాం. కానీ దేవుడు ఏమంటున్నాడు? పైనుండి వచ్చే జ్ఞానము పవిత్రమైనది అని చెప్తున్నాడు అన్నమాట. ఎటువంటిదండి?
అంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే నీకు పైనుండి వచ్చేటువంటి జ్ఞానం ఒప్పుతుంది. అంతేకాకుండా తెలివి అనేది నీకు సంక్రమిస్తుంది. ఏంటంటే దేవుని ఎడల నువ్వు భయభక్తులు కలిగి ఉంటే నీకు ఏం సంక్రమిస్తుంది? తెలివి అనేది సంక్రమిస్తుంది. ఏ తెలివితేటలు? ఎదటోని ఉంచేసే తెలివితేటలు కాదు, ఎదటోని తేల్చేటువంటి తెలివితేటలు. ఎదటోని ముంచేసే తెలివితేటలుకి దేవుడు అవసరం లేదు. ఎదటవాడిని తేల్చేటువంటి తెలివితేటలకి ఎవరు కావాలి? పైనుండి వచ్చేటువంటి జ్ఞానమే, పైనుంచి వచ్చేటువంటి తెలివితేటలే కావాలి. అటువంటి తెలివితేటలు నీకు ఎలా పుడతాయంటే ఇదిగో యెహోవా వలన కలిగినటువంటి భయము వలన నీకు తెలివితేటలు అబ్బుతాయని చెప్తున్నాడు. చూడండి ఆ మాట ఒక్కసారి. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం. సామెతల గ్రంథం 1వ అధ్యాయం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము. తెలివికి మూలము. అలా తెలివికి మూలము, తెలివికి పునాది ఏంటంటే ఇదిగో దేవుని ఎడల భయము మరియు భక్తి కలిగి ఉండటం. కేవలం భక్తి కలిగి ఉంటే నీకు ఏ తెలివితేటలు అవుతాయి? భౌతిక పరమైన జ్ఞానం అవుతుంది, లోకపరమైనటువంటి జ్ఞానం అవుతుంది. అదే భయము భక్తి రెండు కలిగి ఉంటే పైనుండి వచ్చేటువంటి పరలోక సంబంధమైనటువంటి తెలివితేటలు, పరలోక సంబంధమైనటువంటి జ్ఞానం అనేది నీకు కలుగుతుంది. పరలోక సంబంధమైనటువంటి జ్ఞానం కలిగిన వారు ఎవరు బైబిల్లో? యేసుక్రీస్తు వారిని మినహాయిస్తే యోసేపు. భక్తులందరూ కూడా అటువంటి జ్ఞానం కలిగి ఉన్నారు. మనం చక్కగా చెప్పుకోవడానికి ఎవరు అటువంటి జ్ఞానం కలిగి ఉన్నారంటే యోసేపు. యోసేపు ఏం చేసేవాడండి? తన అన్నలో పశువులు మేస్తుంటే వాళ్ళతో వెళ్ళి వారి యొక్క నడవడికని కనిపెట్టి తండ్రికి రిపోర్ట్ చేస్తూ ఉండేవాడు. అటువంటి వాడికి ఐగుప్తుని ఏలగలిగేటువంటి తెలివితేటలు వచ్చినాయి. ఎలా వచ్చినాయండి? ఒక చెరసాల అంతటిని నడిపించగలిగేటువంటి సామర్థ్యం ఎలా వచ్చింది? మీకు అప్పగించేస్తాను ఇప్పుడు రాజమండ్రి సెంట్రల్ జైలుని అంటే మీరు నడిపించగలరా దాన్ని? దానికి సంబంధించిన తెలివితేటలు మనకి ఉండవు. కానీ చెరసాల అంతటిని కూడా నడిపించాడా లేదా? నడిపించాడు. ఆ చెరసాల నడిపించిన తర్వాత దేన్ని నడిపించాడు? మళ్ళీ ఐగుప్తు రాజ్యాన్ని నడిపించాడు. ఫరోకు వచ్చినటువంటి కళ భావాన్ని కూడా చెప్పాడు. మరి ఎలా వచ్చింది అది? ఇదిగో దేవుని ఎడల భయము కలిగి ఉండడం వల్ల, భక్తి కలిగి ఉండడం వల్ల అది వచ్చింది. ఎంత గొప్పగా యోసేపుని హైలైట్ చేశాడంటే ఫరో ఆదికాండం 41వ అధ్యాయం, ఆదికాండం 41వ అధ్యాయం 44 నుండి, అదే 41 నుండి 44 వచ్చిన ఆదికాండం 41వ అధ్యాయం. మరియు ఫరో చూడుము ఐగుప్తు దేశం అంతటి మీద ఏమండి మీకు తీసుకొచ్చి ప్రధానమంత్రి కుర్చీలో మిమ్మల్ని కూర్చోబెడితే పరిపాలించగలరా? పోనీ యేసోపుకి ఏమన్నా ముందు అనుభవం ఉందా? పూర్వ అనుభవం లేదు. పశువులు కాసుకునేవాడు, వాడు అన్నలతో తిరిగినవాడు. మరి హఠాత్తుగా అంత తెలివి ఎలా వచ్చేసింది? అంత జ్ఞానం ఎలా వచ్చేసింది? ఇదిగో అతను భక్తి జీవితం. భక్తిలో ఏమేమి ఉంది? భయము ఇమిడి ఉంది. భయం ఇమిడి ఉండడం వల్ల దేవుడు ఇచ్చినటువంటి తెలివితేటలు. యెహోవా యందలి భయము జ్ఞానమును మూలము, తెలివికి మూలము. వచ్చిందా రాలేదా? చదవండి. మరియు ఫరో తన చేతినున్న తన ఉంగరమును తీసి యోసేపు చేతికి పెట్టి సన్నపు నార బట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారపు గొలుసును వేసి చూడండి తన రెండవ రథం మీద అతన్ని ఎక్కించెను. అప్పుడు వందనము చూడండి, వందనము చేయడని అతను ముందర జనులకి
కేకలు వేసును. అప్పుడు ఐగుప్తు దేశమంతటి మీద ఐగుప్తు దేశం అంతటి మీద అతన్ని నియమించెను. అతనిని నియమించును. మరియు ఫరో యోసేపుతో, చాలండి. ఐగుప్తు దేశం అంతటి మీద అతన్ని నియమించాడు. కేవలం భక్తి కలిగి ఉంటే సరిపోద్దా? యోసేపు కేవలం భక్తి కలిగి ఉంటే జీవించాడు అనుకో సరిపోదు. జ్ఞానం భక్తిలో ఏముంది? భయము కూడా ఉంది. కాబట్టి అది ఏం పుట్టించింది? తెలివిని పుట్టించింది. దానియేలు కూడా అంతే కదా. ఏం చెప్పాడు? కళల భావం చెప్పాడా లేదా? చెప్పాడు. మరి ఎంతటి ఆధిక్యత! దానియేలు ముందు ఎప్పుడైనా రాజ్యాన్ని పరిపాలించాడా? ఎంతటి ఆధిక్యత అతనికే. చూడండి, దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనం. 12వ వచనం. ఈ దానియేలు శ్రేష్టమైనటువంటి బుద్ధి గలవాడే, కళలు తెలియజేయుటకును, చూడండి, మర్మములను బయలుపరచుటకును, కఠినమైనటువంటి ప్రశ్నలకు ఉత్తరం ఇచ్చుటకును, జ్ఞానమును తెలివి గలవాడే కనపడను గనక ఆ రాజు అని పేరు పెట్టాను. ఎలా కనపడ్డాడు రాజుకి దానియేలు? జ్ఞానము తెలివి కలవాడిగా కనపడ్డాడు. కలల భావము కఠిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చేవాడిగా కనపడ్డాడు. దానియేలు ముందే ఏమైనా ప్రాక్టీస్ చేసాడండి? దానియేలు ఏమైనా ముందే ప్రాక్టీస్ చేసాడా? కలల భావం ఎలా చెప్పాలని కానీ, కఠిన ప్రశ్నలకి ఆ సమాధానం ఎలాగా చెప్పాలని కానీ, అతని జీవితాన్ని పరిశీలిస్తే అతను ఏమన్నా తన ముందు జీవితంలో ఏదైనా గొప్పవాడా? కాదు. కేవలం ఏంటంటే దేవుడి ఎడల భయము కలిగి ముమ్మారు ఏం చేశాడు? ఆయన ప్రార్థన చేసేవాడుగా ఉన్నాడు. భయము భక్తి రెండు తన భక్తిలో చూపించాడు. కాబట్టి ఏమి కలవాడుగా కనపడ్డాడు రాజుకి? కళలకు అర్థం చెప్పేవాడుగా, కఠిన ప్రశ్నలకు సమాధానం చెప్పేవాడుగా, జ్ఞానము తెలివి కలవాడిగా కనపడ్డాడు. అందుకే అతనికి పేరు కూడా పెట్టాడు. ఇప్పుడు చదవండి, సామెతల గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం. యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము. ఈ వాక్యం వారిద్దరి జీవితంలో ప్రతిస్పందించిందా లేదా? అక్షర సత్యమైందా లేదా? దానియేలు జీవితంలోనే, యోసేపు జీవితంలోనే అక్షర సత్యమైందా లేదా? ఏం కలిగి ఉన్నారు? భయభక్తులు కలిగి ఉన్నారు. మరి మనం ఆ స్థాయికి ఎందుకు వెళ్ళలేకపోతున్నాం అంటే కేవలం మనం భక్తే కలిగి ఉన్నాం. దేవుని వల్ల భయాన్ని మనం చూపించలేకపోతున్నాం. అందుకే పాపాన్ని మనం విడిచిపెట్టలేకపోతున్నాం. భయం అనేది కూడా చాలా పవిత్రమైనదని దేవుడు చెప్పాడు అన్నమాట. దేవుని ఎడల భక్తితో పాటు భయం కలిగి ఉంటే మనం గొప్ప మాదిరి అనేది మనం చూపించగలం. ఏంటండి? గొప్ప మాదిరి అనేది మనం చూపించగలం. దీనికి సాక్షాత్తు నిలువెత్తు నిదర్శనం ఎవరంటే మన ప్రభువారే. చూడండి, హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. చూడండి, శరీరధారి అయి ఉన్న దినముల్లో మహారోదనతోనూ కన్యలతోనూ తనను మరణం నుండి రక్షింపగలవానికి అనగా దేవునికి ప్రార్థనలను యాచనలను సమర్పించి ఏమి కలిగి ఉన్నాడంటే? భక్తిని కలిగి ఉన్నాడా? కేవలం భక్తిని మాత్రమే కలిగి ఉన్నాడా యేసుప్రభు వారు? భయభక్తులు కలిగి ఉండడం వల్ల ఆయన అంగీకరించబడెను. ఒకవేళ భక్తే కలిగి ఉండి భయం లేకపోతే దేవుని వల్ల అన్ని మహత్కార్యాలు, సూచక్రియలు, ప్రజల యొక్క మనసులు మార్చేటువంటి మాటలు చెప్పగలిగేవాడైనా అందుకే ఆయన ఈరోజు ప్రపంచానికి ఏం చూపించగలిగాడు? భయం కలిగి ఉండటం వల్ల మాదిరిని
చూపించగలిగాడు. ఏం చూపించగలిగాడండి? మాదిరిని చూపించగలిగాడు. అంటే భక్తిలో భయము కలిగి ఉండటం వల్ల ఎన్ని అద్భుత కార్యాలు జరుగుతున్నాయండి. ఎన్ని అద్భుత కార్యాలు జరుగుతున్నాయి. పాపాన్ని ఏం చేయగలుగుతున్నాం? విడిచిపెట్టగలుగుతున్నాం. ఊహించని గొప్ప అద్భుత కార్యాలు చూడగలుగుతున్నామా లేదా? ఇదిగో అనేకులకి భక్తితో పాటు భయం కలిగి ఉండడం వల్ల మనం మాదిరిగా అనేకులకి మనం మాదిరిగా ఏర్పడవచ్చు అన్నమాట. అంతేకాకుండా నువ్వు ఖచ్చితంగా భక్తి కలిగి ఉండి దానిలో భయము కూడా ఇంక్లూడ్ అయి ఉంటే ఒక అదృశ్య శక్తి నీకు అండగా ఉంటుందంట. ఏంటండి? ఒక అదృశ్య శక్తి నీకు ఎల్లప్పుడూ కూడా అండగా ఉంటుందని దేవుడు చెప్తున్నాడు. మనం ఈరోజు ప్రతిదానికి భయపడుతున్నామంటే మన భక్తిలో ఏం లేదు? భయం లేదు. దేవునికి భయపడితే ప్రపంచంలో దేనికి భయపడడం అవసరం లేదు. దేవునికి భయపడకపోతే ప్రపంచంలో ప్రతిదానికి కుక్కకి, నక్కకి, చీమకి, పాముకి అన్నిటికీ భయపడాలా లేదా? భయపడరు. నిజంగా దేవునికి భయపడ్డామనుకో ఒక అదృశ్య శక్తి నీకు ఏం చేస్తుంది? అండగా నిలుస్తుంది ఎప్పుడు కూడా, ఎల్లప్పుడూ కూడా. ఏంటి అదృశ్య శక్తి? పరిశుద్ధాత్మ అని మీరు చెప్తున్నారు. కానీ చూడండి ఒకసారి, పరిశుద్ధాత్మ ఖచ్చితంగా అండగా ఉంటుంది. కానీ మరొకటి చూడండి. సామెతల గ్రంథం 34వ అధ్యాయం 7వ వచనం. సామెతల గ్రంథం 34వ అధ్యాయం 7వ వచనం. ముప్పై 34వ అధ్యాయం 7వ వచనం. చూడండి, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్న వారి చుట్టూ ఆయన దూత ఏం చేస్తుందంట? కావలి కాయును. ఈ రెఫరెన్స్ మనందరికి బాగా తెలిసిందా లేదండి? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్న వారి చుట్టూ ఆయన దూత ఏం చేస్తుందంట? వైఫై లాగా ఉండి కావలి కాస్తుందంట, ప్రొటెక్షన్ ఇస్తుంది. ఎవరి జీవితాల్లో ఇది నెరవేరింది? ఎవరి జీవితాల్లో నెరవేరింది? షడ్రకు, మేషకు, అబేద్నెగోల జీవితాల్లో పడవేయబడిన వారు ఎంతమంది? 3. కనపడుతున్న వారు ఎంతమంది? మరి వారు యెహోవా యందు భయాన్ని ప్రదర్శించడం వల్ల ఏమైంది? ఒక అదృశ్య శక్తి వాళ్ళకి అగ్నిగుండంలో అండగా నిలబడిందా లేదా? కనపడిందండి. రిఫరెన్స్ ఇది 14:7 అంటారా? సామెతల గ్రంథం 14:7 చూడండి ఒకసారి. లేదా కీర్తన 34:7 అన్న ఒకసారి చూడండి. యెహోవా యందు భయభక్తులు కలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. అంటే దేవునికి భయపడితే మన చుట్టూ వైఫై లాగా ఎప్పుడు ఏముంటుందండి? దేవుని యొక్క దూత, ఒక అదృశ్య శక్తి మనకి ఎలాగ ఉంటుంది? అండగా నిలబడుతుంది. మరి అండగా నిలబడింది ఒక అదృశ్య శక్తి ఉంటుంది అని మనకు తెలుసా లేదా? ఉంటుంది. మరి భయపడుతున్నావా లేదా మనం ప్రతిదానికి? అంటే ఎందుకు భయపడుతున్నాం అంటే దేవుడికి సరైన రీతిలో మనం భయపడకపోవడం వల్ల. నేను ఇందాక చెప్పాను కదండి, దేవునికి సరైన రీతిలో భయపడితే ఈ లోకానికి భయపడడం అవసరం లేదు. దేవునికి సరైన రీతిలో భయపడితే ఈ లోకానికి భయపడడం అవసరం లేదు. ఈ లోకానికి భయపడితే ఖచ్చితంగా నువ్వు దేవునికి సరైన రీతిలో భయపడడం లేదని అర్థం. అంతే కదా? లోకానికి భయపడితే దేవునికి సరైన రీతిలో భయపడడం లేదని అర్థం. మరి ఇటువంటి భక్తిని యాక్సెప్ట్ చేస్తాడు దేవుడు? ఎటువంటి భక్తిని యాక్సెప్ట్ చేస్తాడు? భయంతో కూడినటువంటి భక్తి. సమాజంలో ఎన్నో భక్తి కార్యక్రమాలు ఎంతో చక్కగా జరుగుతున్నాయి లేదండి? ఎక్కడ చూసినా భక్తి కోలాహలం. మరి బారులు ఎందుకు ఉంటున్నాయి? పబ్బులు ఎందుకు ఉంటున్నాయి? డిస్కోలు ఎందుకు ఉంటున్నాయి? భక్తి జరుగుతుంది.
దాంతో సమాంతరంగా ఏం జరుగుతుందండి? పాపం కూడా అలాగా వేస్తుంది. అంటే దేవునికి సరైన రీతిలో భయాన్ని అనేది మనం చూపించలేకపోతున్నాం అన్నమాట. అంటే భక్తి భయము రెండు కలిసి ఉంటేనే నిజమైనటువంటి ఆరాధన. మరి నీ ఆరాధన ఎలా ఉంది ఈరోజు అని మనం ప్రశ్నించుకోవాలి. దేవుడు ఏమని చెప్పాడు? భయము, యెహోవా యందలి భయము పవిత్రమైనది అన్నాడు. అంటే పవిత్రమైనటువంటి భయం ఉంటే అపవిత్రమైన భయం కూడా ఉంటుందా లేదా? ఏంటి అపవిత్రమైన భయం? లోకానికి భయపడడమే దేవుని దృష్టిలో అపవిత్రమైనటువంటిది. దేవునికి భయపడ్డం అనుకో, ఆ భయం ఎటువంటిది? పవిత్రమైనది. లోకానికి భయపడితే అల్ప విశ్వాసి అని ఒకరిని తిట్టాడు దేవుడు. ఎవరినే? ఎక్కడ? నేల మీద నడుస్తున్నప్పుడు. చూడండి, మత్తయి సువార్త 26వ అధ్యాయం 33-34 వచ్చిన. మత్తయి సువార్త 26వ అధ్యాయం 33-34 వచ్చిన. అందుకు పేతురు అది కాదండి, మత్తయి సువార్త 14:25 నుంచి 31 అండి. 14వ అధ్యాయం 25 నుండి 31. ఆయన వచ్చి ఆ గొప్ప సమూహం చూచి ఆయన మీద కనికరపడి చూడండి, యేసుప్రభు వారు సముద్రం మీద నడుస్తున్నటువంటి సందర్భం మనకు తెలుసు. వెంటనే యేసు చెయ్యి చాపి అతన్ని పట్టుకొని ఏమన్నాడండి? యేసుప్రభు వారు సముద్రం మీద నడుస్తూ శిష్యులు చూశారు. ఏదో భూతం వచ్చేస్తుంది అనుకున్నారు, కానీ దగ్గరికి వచ్చేటప్పటికి వారు ఎవరిని చూశారు? యేసుప్రభు వారిని చూశారు. వెంటనే పేతురు కంగారు కదా ముందు ఏమన్నాడు? ప్రభువా, నువ్వు నిజంగా మా ప్రభు అయితే నేను కూడా నీళ్ళ మీద నడుస్తానంటే సరే నీ ఇష్టం నడు అన్నాడు. అప్పుడు ఏం చేశాడు? నడిచాడు. అప్పుడు వెంటనే గాలి తుఫాను మళ్ళా చెలరేగితే ఆ గాలి తుఫాను వైపు చూసి వెంటనే మునిగిపోతూ ఉన్నాడనమాట. అప్పుడు అంటున్న సందర్భంలో మాట దేవుడు, అల్ప విశ్వాసి చదవండి, ఎందుకు సందేహపడుతావని అతనితో చెప్పాను. నువ్వు లోకాన్ని చూసావు, ఆ భయంకరమైనటువంటి తుఫాన్ని, ఆ భయంకరమైనటువంటి గాలిని చూసి భయపడ్డావు. అంటే లోకాన్ని చూసి నువ్వు ఏం చేసావు? భయపడ్డావు. అటువంటి భయం ఎటువంటిది దేవుని దృష్టిలో? అపవిత్రమైనటువంటి భయము. అటువంటి అపవిత్రమైనటువంటి భయం కలిగిన ప్రతి ఒక్క ఎవరని చెప్తున్నాడు? అల్ప విశ్వాసి. ఏంటి? అల్ప విశ్వాసి. రోమా సైనికులు భయపడ్డాడా లేదా? పేతురు భయపడ్డాడా లేదా? చూడండి ఒకసారి ఈ వచనం చూసి ముగించుకోవచ్చు. 26వ అధ్యాయం మత్తయి సువార్త 26వ అధ్యాయం 33-34 వచ్చినారు. నీ విషయమై అందరూ అభ్యంతరపడినను నేను ఎప్పుడు అభ్యంతరపడినని ఆయనతో చెప్పగా యేసు అతనిని చూచి ఈ రాత్రి కోడి కూయక మునిపే నీవు నన్ను ఎరుగను అని ముమ్మారు చెప్పుదువని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని. చాలండి. ఆ రోమ బంట్రోతులు వచ్చి నువ్వు యేసుప్రభు శిష్యుల్లో ఒకడవు కదా అని అడిగినప్పుడల్లా ఏం చెప్పాడు? కాదు, ఆయన ఎవరో నాకు తెలియదు. అంటే ఎవరికి భయపడ్డాడు? రోమా సైన్యానికి, లోకానికి భయపడ్డాడు. అటువంటి భయం ఎటువంటిది? అపవిత్రమైనది. యెహోవా యందలి భయము పవిత్రమైనది. అంటే ఇప్పుడు భక్తితో పాటు భయం కూడా ఎటువంటిది? భక్తి పవిత్రంగా ఉండాలనుకుంటున్నాం, ఖచ్చితమే, మంచిదే. భయం కూడా ఎటువంటిది? భక్తితో పాటు భయం కూడా పవిత్రమైనదని ఈరోజు బైబిల్ మనకి ఘంటాపదంగా నేర్పిస్తుంది. భక్తి ఒకటే పవిత్రంగా ఉంటే సరిపోదు, ఆ భక్తిలో ఇముడు ఉన్న భయం కూడా పవిత్రంగా ఉండాలి. అలా పవిత్రంగా ఉంచుకున్న వాళ్ళు ఎవరో? ఇదిగో ఒక యోబు. చూడండి, యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం.
యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం మరి 8వ వచనం కూడా చదవండి. ఊజు దేశమందు యోబు ఒక మనుష్యుడుండెను, అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు అదుగో భయ భక్తులు కలిగి, అంటే దేవుని యందు భయ భక్తులు కలిగి ఉంటే ఏమి విసర్జిస్తాం? చెడుతనమును విసర్జించిన వారముగా ఉంటాం. కేవలం భక్తి ఒకటి ఉంటే చెడుతనాన్ని మనం విసర్జించలేము. భక్తితో పాటు ఏముండాలి? ఖచ్చితంగా భయం ఉండాలి. ఒకవేళ నిజంగా భక్తి ఒకటే కలిగి ఉంటే ఈ సమాజం అంతా కూడా భక్తి కలిగి ఉంది ఈరోజు. మరి ఈ సమాజంలో చెడు అనేది ఎప్పుడో పోవాలి. కానీ భయం లేదు కాబట్టి, దేవుడు అంటే భయం లేదు కాబట్టి చెడుతనం ఇంకా సమాజంలో నిలిచి ఉంది. కానీ యోబు ఎటువంటి వాడంట? ఎటువంటి వాడు? దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును, అంటే చెడుతనాన్ని మనలో నుండి బయటకి తీసివేయాలంటే ఖచ్చితంగా ఏముండాలి? భయము. శరీరంలో మలినాలన్నీ కూడా పోవాలంటే ఏముండాలి? ఖచ్చితంగా ఏమవుతాయండి? మలినాలను తొలగించేది ఏంటి? వాటర్. అంతేనా? ఆ వాటర్ తాగకపోతే శరీరంలో మలినాలు ఏమవుతాయి? ఎక్కడికక్కడ పేరుకుపోయి విషపూరితం అయిపోతుంది. విషపూరితం అయిపోతుంది. అదేవిధంగా భయభక్తులు లేకుండా నీ భక్తి కొనసాగించావనుకో, నువ్వు కూడా ఏమైపోతావు? ప్రభుకి అక్కడికి రానివాడిగా, సాతాను అనుచరుడిగా మారిపోతావు. అందుకే ఖచ్చితంగా ఆరాధనలో దేవుణ్ణి ఆరాధించే పద్ధతులు ఏముండాలండి? ఖచ్చితంగా భయము భక్తి కలిగి ఉంటేనే అది నిజమైనటువంటి ఆరాధన అని ఈరోజు మనం తెలుసుకున్నాం. ప్రార్థన చేసుకున్నాం.